కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తూ ఉన్నారు. బస్సులో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు, బస్ లోపల భద్రతను పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ప్రయాణికుల భద్రతను మరిచి రూల్స్ కు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా జులిపించారు. అయితే ఉదయం 5 గంటల నుంచే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఆటోనగర్, చింతలకుంట, ఎల్బీ నగర్ వరకు 6 బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పాటించాల్సిన భద్రతా నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నాయో స్పష్టమైంది. చాలా బస్సుల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉపయోగపడే ఎగ్జిట్ డోర్కు అడ్డంగా బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ కోసం ఉంచాల్సిన ఫైర్ సేఫ్టీ సిలిండర్లు చాలా బస్సులో లేకపోవడం, డమ్మీ సిలిండర్లను పెట్టడాన్ని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. మరికొన్ని బస్సుల్లో ఉన్న సిలిండర్లు గడువు ముగిసినవిగా గుర్తించారు. ఎమర్జెన్సీ టైంలో కిటికీ అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటపడడానికి ఉపయోగించే హ్యామర్లు కూడా ఒక్క బస్సులో కూడా లేవు. దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సులకు రూల్స్ ప్రకారం 2 డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణికులను తీసుకువచ్చిన రాయల్ వర్మ ట్రావెల్స్ బస్సులో ఒకే డ్రైవర్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అయితే రూల్స్ బ్రేక్ చేసి నడుపుతున్న 5 బస్సులపై కేసులు నమోదు చేసి కొన్ని వాహనాలను సీజ్ చేశారు అధికారులు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై రూల్స్ పాటించని పలు బస్సులపై కేసులు కూడా నమోదు చేశారు. పర్మిషన్లు లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలను కొనసాగిస్తామని, నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏషియన్ కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులైతే ఇప్పుడు అప్రమత్తమైపోయారు. హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, అలాగే వాహనాలను తనిఖీలు చేస్తూ ఉన్నారు. బస్సులో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు, బస్ లోపల భద్రతను పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. అయితే ప్రయాణికుల భద్రతను మరిచి రూల్స్ కు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా జులిపించారు. ఉదయం 5 గంటల నుంచే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఆటోనగర్, చింతలకుంట, ఎల్బీ నగర్ వరకు 6 బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పాటించాల్సిన భద్రతా నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నాయో స్పష్టమైంది. అయితే ఇప్పుడు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో చాలా తప్పిదాలే ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా కొన్ని ప్రాథమిక తప్పిదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో బస్సు ట్రావెల్స్లో కూడా 400కు పైగా సెల్ ఫోన్లను రవాణా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే బేసిక్గా ట్రావెల్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి బస్ ట్రావెల్స్లో వ్యక్తిగత లగేజ్కి పెట్టుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కానీ కొన్ని వందల సెల్ ఫోన్లు కూడా అందులో పెట్టడం జరిగింది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి ముఖ్యమైన కారణం సెల్ ఫోన్ బ్యాటరీలు పేలడమే అని చెప్పి తెలుస్తుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇందులో ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ అంటే తప్ప తాగి వెళ్ళిన ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా కనిపించింది. అండ్ మన యూటీవీలో కూడా మనం అది ఎక్స్క్లూజివ్గా వేసాం. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి, దాంట్లో క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తి తప్ప తాగి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళి, అంటే ఈ ప్రమాదానికి గల కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా అని చెప్పొచ్చు. ఎలా పడితే అలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే బస్ కింద పడిపోయి, అంటే ఆ బస్సు కింద పడగానే బైక్ ఒక్కసారిగా అలా ఈడ్చుకుంటూ వెళ్ళింది బస్సు. ఈ క్రమంలోనే అక్కడ ట్యాంకర్ మూత పడిపోయి అందులో ఉన్న పెట్రోల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇదే నేపథ్యంలోనే అక్కడ సెల్ ఫోన్ బ్యాటరీలు కూడా పేలడం జరిగింది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్, ఇంకొకటి ఇలాగ తప్పిదాలను ట్రావెల్స్ బస్సులో పాటించాల్సిన నిబంధనలు ఏవి పాటించకుండా వీటిని నిర్వహిస్తూ ఉన్నారు అధికారులంతా కూడా. అయితే ప్రస్తుతానికైతే అధికారులంతా
అప్రమత్తమై ప్రస్తుతానికి ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంతో పాటు శివార్లో విస్తృతంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వాహనాలను తనిఖీలైతే చేస్తూ ఉన్నారు. బస్సులో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, మెడికల్ కిట్లు ఉన్నాయా లేదా అనేది అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ భీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు, అలాగే బస్సు లోపల భద్రతను పరిశీలిస్తున్నారు అధికారులు. సో మొత్తానికైతే ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ అంటే కర్నూలులో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఒక్కసారిగా కళ్ళు తెరిపించినట్టుగా అయింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆర్టీఏ అధికారులందరూ కూడా ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు. అసలు అందులో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయా లేదా, అంటే ఎగ్జిట్ డోర్స్ కూడా అక్కడ బెడ్స్ కప్పేసినట్టుగా తెలుస్తుంది. కనీసం ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎగ్జిట్లు దూకడానికి కూడా వీలు లేకుండా అక్కడ బెడ్స్ అమర్చి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇలాంటి నిబంధనలు ఎవరైతే పాటించలేదో వాళ్ళ మీద ఇప్పుడు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకునే దిశగా అయితే ముందుకెళ్తున్నారు అధికారులు.